ఆర్జీవి గారు. హాయ్, ఐఎమ్ Yeah, hi. బబిత. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆర్జీవి అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీయే ఎక్కువ ఉంది. ఈ టైంలో మీరు ఇట్లా యంగ్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తానని అంటున్నారు. సో ఈ యంగ్ టాలెంట్లో గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చే గర్ల్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి వర్క్ చేయాలి అని ఉంటుంది, కానీ మీ పైన ఉన్న నెగిటివిటీతో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి గర్ల్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మీద నెగిటివ్ వాళ్ళకి ఏం చెప్తాను నేను? నా మీద ఉంది కదా. సో అట్లా ఉన్న గర్ల్స్ కి అట్లా కాదు అంటే కానీ మీకు ఇది ఒక్కటి మాత్రం మీరు చాలా ఫాల్స్ న్యూస్. నా దగ్గరకు వచ్చేంత గర్ల్స్ ఎక్కడ రారు, ఎవరి దగ్గరికి రారు. అది మాత్రం మీ మీద ఒట్టేసి చెప్తున్నా. అట్లా కూడా నెగిటివ్ గా వెళ్ళింది కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ నెగిటివ్ అండ్ పాజిటివ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అందరికీ ఒకటే నచ్చుతుంది నచ్చలేదు అని కాదు. సో నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు, లేకపోతే నేనంటే ఏదైనా వాట్ ఎవర్ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నోళ్ళు వాళ్ళు చాలు నాకు. అంటే ఓన్లీ మీ పైన పాజిటివిటీ ఉండి వచ్చిన గర్ల్స్ నాకు నేను సంబంధమే లేదు కదా. నేను ఇదంతా ప్రాసెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ వచ్చాను మధ్యలో? ఐఎమ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాసెస్. నాకు క్రియేటివ్గా సంబంధమే లేదు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్కి. సార్, ఆర్జీవి గారు గుడ్ కాన్సెప్ట్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనే డెమోక్రటిక్ వేలో చేస్తూ ఉంటున్నారు కదా. సో కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పీపుల్స్ నుంచి వస్తారంటున్నారు, డెన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఇది కాకుండా ఫర్దర్గా రేపు క్రౌడ్ ఫండింగ్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే క్రౌడ్ అందరూ వచ్చి ఇచ్చేసిన క్రౌడ్ ఫండింగ్ అనేది సమ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఇప్పుడు సేబీ ఆస్పెక్ట్లో అలా చేయడానికి. సో అది వీఆర్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో అందుకనే సెకండ్ ఫేజ్ అంటున్నా. బట్ నా ఫైనల్ గోల్ ఏంటంటే టోటల్ థింగ్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, టోటల్ క్రియేటివ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో రిలీజ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ టు బీ డన్ అమాంగ్ ద పీపుల్. That is what my final goal, which I want to reach. Yeah. Hi, sir. Yeah. Sir. Hi, sir. Yeah, hi. Sir, this is Shruti. సార్, అప్పట్లో 90sలో ఆర్జీవి గారు అంటే హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. సో ఇప్పుడు ఆర్జీవి గారు అంటే అందరూ బూత్ సినిమాలు తీస్తున్నారు అలా అని అందరూ అనుకుంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? దానికి 1116 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే ఓపిక నాకు లేదు. తర్వాత మీరు వస్తే నేను మీ చెవులో చెప్తాను. ఓకే సార్, మళ్ళీ ఏమన్నా మీరు అంటే యాక్టర్గా ఏమన్నా చేయబోతున్నారా? అంటే డైరెక్టర్గా కాకుండా? నో. కానీ అది ఇప్పుడు అంటున్నా, మరి సాయంత్రం నా మూడు మారు. సార్, హలో సార్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. సార్, యాక్చువల్గా మీరు ఇప్పుడు పీపుల్ కోసం అంటే పీపుల్ వాల్యూస్ తీసుకొని పీపుల్ ఒపీనియన్స్ తీసుకొని చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ తరఫు నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మేనరిజం కానివ్వండి, వాళ్ళలో నచ్చిన ఒక పాయింట్ తీసుకొని ఈ యువ ఫిలిం అంటే యువ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈస్ కామన్ పీపుల్ వాల్యూస్ కదా. సో ఏమన్నా చూపించిపోతున్నారు అలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో కామన్ పీపుల్ వాంట్స్ టు బికమ్ కామన్. హీ వాంట్స్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ. ఎస్పిరేషన్ అనేది ప్రతి ఒక్కడికి అన్కామన్ అవ్వాలని ఉంటుంది. అందుకని అతను కామన్ మ్యాన్గా చూపెడితే అతనికి నచ్చదు. సో ద పాయింట్ ఆఫ్ ఫిలిం ఈజ్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ దాంట్లోంచి వస్తుంది. అంతేగాని కామన్ మ్యాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ హైలైట్ చేయడానికి నా లైఫ్లో చేస్తేనే సినిమా తీయను. అది అన్ని సినిమాకి అదే కదా. ఎలా చేసినా కూడా అది దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ మనీ, దట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మీ సబ్జెక్ట్ మ్యాటర్ మీరు ఎంత పాపులరైజ్ చేయగలుగుతారు అనేది ఇండివిజువల్ కెపాసిటీ మీద ఉంటుంది. సో దానికి ఈ కాన్సెప్ట్కి మీనింగ్ లేదు. ఎలా తీసినా కూడా అదే. యా, పర్టికులర్గా మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటున్నారు? స్టోరీస్ వాటి అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్. ఇప్పుడు నేను టోటల్ కంట్రీలో నేను తీసిన జానర్స్ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ జస్ట్ మేడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్. సో అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ నాకు ఒక ఎఫినిటీ అనేది ఒక డార్క్ డ్రామాస్, క్రైమ్ డ్రామాస్, ఒక ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ నచ్చుతాయి. నాకు రామ్ కామ్స్ నచ్చవు, నాకు దేవుడి సినిమాలు నచ్చవు, స్పోర్ట్స్ సినిమాలు నచ్చవు, స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు అస్సలు నచ్చవు. సో అది నా పర్సనల్ టేస్ట్. అది ఓన్లీ తెలుగు వరకే ఉంచుతారా లేకపోతే ఇలాంటి మిగతా? దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ని యూట్యూబ్ని ఉపయోగించుకుని దీన్ని మీరు చేయబోతున్నారు టెలికాస్ట్ కానీ ఒక షో లాగా చేద్దామని? షో అనేది ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ వన్ ఆఫ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ షో. మీరు లాస్ట్ 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది, ఎవరికి వాళ్ళు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంటారు భవిష్యత్తులో అని చెప్పి. దీంతో మీరు అది
క్రియేట్ చేసుకుని దీన్ని ఏమన్నా ఎట్లా I definitely think that is the future. Okay, in terms of world over, that phenomena has started already. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక మీకు ఆడియన్స్కి మధ్యలో ఎవ్వరు లేకుండా మొత్తం దాన్ని కట్ చేయడానికి ఉండే టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి దట్స్ అ పాసిబిలిటీ. యా సార్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ మధ్య మీలాగానే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని వివేకం అనే ఒక సినిమా తీశారు. దాన్ని ఒక రెవల్యూషనరీగా రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే మీరు దాన్ని చూడటం జరిగిందా? నో, ఐ డెంట్ సీ. నేను అనేది కొన్ని చిన్న బిట్లు చూశాను ఇక్కడ అక్కడ, బట్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్. యా సినిమాని మన ప్రేక్షకుల ముందు తీసుకువెళ్ళాలంటే థియేటరే కాదు, ఏ రకంగా అదే. తీసుకువెళ్ళాలి మీరు మీ Correct. ఆలోచన విధానంగా ఉంటుంది, బట్ దాన్ని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. సో అదంతా యా గుడ్ ఫర్ దెమ్. సార్ Yeah. తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు అమ్మాయిలు. సో వాళ్ళు మీకు See, ఇప్పుడు అమ్మాయి అందం అనేది కొలమానం, కానీ తెలుగు అమ్మాయ, మలయాళం అమ్మాయ, హిందీ అమ్మాయి అనేది కాదు. అంటే ఇన్ ద కాంటెక్స్ట్. యా ఓకే, అంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు కదా హిందీ అమ్మాయిలతో పోలిస్తే. మరి నాకు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు వాళ్ళు నా దగ్గర రావట్లేదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనంటే నెగిటివిటీ ఉంది అందుకని నా దగ్గర రావట్లేదేమో, అప్పుడు నేనేం చేయాలి? లేదు సార్, చాలా మంది ఉన్నారు, అంటే మీ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చేమో మేబీ. ఆవిడేమో రావట్లేదు అంటున్నారు, మీరేమో రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. అంటే మీరు బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి అలా పోర్ట్రేట్ అవుతున్నారు. సో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో నాకు. పోటీ అయ్యిందని మీ మైండ్లో అయింది, నాకు అవ్వాల. అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎవరు విన్నది వాళ్ళు అదే నిజం అనుకుంటారు. నేను అది వినలేదు కాబట్టి నేను అనుకోవట్లా. సార్ నెక్స్ట్ సార్ Yeah. మీరు ఇప్పటి నుంచి ఇక పొలిటికల్ సినిమాలు ఏం చేయను అని చెప్పారు కదా. సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ సినిమాలు చేపట్టి కొంతమంది స్టార్ హీరోలు మీతో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు దూరం అయి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ డిసిషన్ కరెక్ట్ అని భావిస్తే వాళ్ళు మీతో చేయాలనుకుంటే తెలుగు మన స్టార్ హీరోస్ చేయాలనుకుంటే మీరు చేస్తారా? ఇది నేను చాలాసార్లు చెప్పాను. స్టార్ హీరోలతో చేసే కెపాసిటీ నాకు లేదని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ బేసు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నాకు దగ్గర కెపాసిటీ లేదన్న. నేను చెయ్యను, అట్లా చెయ్యలేను. చాలాసార్లు చెప్పేది. నేను కేవలం ఒక రియలిస్టిక్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్, నాకు నచ్చిన ఒక డార్క్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశాను మోస్ట్లీ నేను. యా సార్ ఇందాక మీరు పారామీటర్స్ అనేవి కొన్ని ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాన్ని బట్టి తీసుకుంటున్నారు. అది ఐడియా టు ఐడియా చేంజ్ అయిపోతుందా, లేదంటే అందరికీ అన్ని ఐడియాస్కి ఒకటేలా ఉంటుందా సార్? కమ్ అగైన్ చెప్పండి. ఒక పర్టికులర్ యాక్టర్, లీడ్ యాక్టర్స్కి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఫిజికల్ పరంగా అని చెప్పేసి కొన్ని అన్నారు కదా మీరు. అది సబ్జెక్ట్ మారిపోతుంది. సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ 100%. అండ్ ఇంకోటి ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నింటినీ ఓటింగ్ బేస్ మీద తీసుకుంటా అని చెప్పారు కదా సార్. కాకపోతే ఏదైతే ఐడియా ఇస్తున్నారో దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు సార్ పబ్లిక్ ఐడియా అనేది మేము వేయాలి. బికాస్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్ వన్ థింగ్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు ఒక ఐడియా నుంచి సినిమా ఎలా వస్తుంది అని అనుకోవటం అనేది చాలా కష్టమైన పని. బికాస్ దట్స్ ఎ గ్రోయింగ్ ప్రాసెస్. ఐడియా నుంచి సినాప్సిస్ వస్తుంది, సినాప్సిస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది ఎవల్యూషన్ ప్రాసెస్. యూనో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను సినాప్సిస్ ఇవ్వలేను, అది స్టోరీ చెప్పేసినట్టు. అందుకని ఒక 1 లైన్ ఐడియా లాగా ఒక 5 లైన్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో చాలామంది ఈ పర్టికులర్ లైన్ నచ్చచ్చు. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ఓకే, లేదు ఆ కాన్సెప్ట్ ఒక్కటే మేము ఉంచుకుని మిగతాయన్నీ ఓటింగ్ చేయటం. ఎందుకంటే లైన్ నుంచి ఎంతవరకు వస్తుంది అర్థమవుతుంది అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. నా లైన్స్ వేరే ఇవ్వచ్చు. నాకు తెలిసిన రైటర్స్, లేకపోతే నేను ఎక్కడో చదివానో, లేకపోతే నేను ఎప్పుడో చూసిన సినిమాల నుంచి ఒక లైన్ అవ్వచ్చు, ఒక నవల్ నుంచి అవ్వచ్చు. నాదే అంటే అన్నీ నేనే చేస్తానని కాదు కదా. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఒరిజినల్లీ వాజ్ క్రియేటెడ్. నా సినిమాలు కూడా అన్ని కాపీయే. ఏది ఒరిజినల్ సినిమా నా లైఫ్లో తెలియదు ఇప్పుడు. ఫేజ్ 1లో డౌన్ ది లైన్ 1 year 2 yearsలో థియేటర్ రిలీజెస్ ఎట్లా ఉంటాయండి? అంటే మంత్లీ ఒకటి ఉండొచ్చా? ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమా కానీ? See, I can't say that time period. What I'm committing is ఎవరైతే గెలిచారో ఫైనల్ దాంట్లో అది సినిమా అయిపోయి 6 months లోపల రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఈచ్ దానికి అనేది ఇప్పుడు నా దగ్గర దాని కరెక్ట్ ఇది లేదు కాబట్టి ఐ కాంట్ కమిట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ పాయింట్ కాబట్టి
మేబీ బై ద టైమ్ ఫస్ట్ ఫిలిం అయ్యే టైంకి ఐ విల్ హ్యావ్ ఏ టైం లైన్ ఎన్ని చేయొచ్చు ఇలా ఆఫ్టర్ 1 year 2 years 3 years తర్వాత ప్రతి నెల నాట్ 2 years 3 years మేబీ ఈవెన్ ఆఫ్టర్ 6 months 6 monthsలో నాకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది.